సాధారణంగా రాయిని నీళ్లలో వేస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది కదా. కానీ ఈ గుడిని కట్టిన ఇటుకలు మాత్రం నీళ్లలో తేలుతాయి. ఇదేదో మంత్రం కాదు, మ్యాజిక్ కాదు. 800 ఏళ్ల క్రితం మన కాకతీయులు వాడిన టెక్నాలజీ ఇది. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న ఈ రామప్ప దేవాలయం ఇటీవలే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే దీని గోపురం కోసం వాడిన ఇటుకలు చాలా తేలికగా ఉంటాయి. ఎంత తేలిక అంటే వాటిని నీళ్లలో వేస్తే అవి పడవలా తేలుతాయి. భారీ వర్షాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా ఈ గుడి చెక్కు చెదరకుండా ఉండటానికి మన ఇంజనీర్లు అప్పట్లోనే శాండ్ బాక్స్ టెక్నాలజీని వాడారు. అంటే పునాదిలో ఇసుకను నింపి భూకంపం వచ్చినా షాక్ అబ్జార్బ్ చేసేలా ప్లాన్ చేశారు. ఇప్పటికీ సైంటిస్టులు ఈ కట్టడం చూసి ఆశ్చర్యపోతుంటారు. సాధారణంగా దేవుడి పేరు మీద గుడులుంటాయి, కానీ ఈ గుడిని డిజైన్ చేసిన శిల్పి రామప్ప పేరు మీదే ఈ ఆలయం పిలువబడుతోంది అంటే ఆ శిల్పి పనితనం ఎంత గొప్పదో ఆలోచించండి. మన తెలుగువారి గర్వకారణం ఈ రామప్ప. మీరెప్పుడైనా రామప్ప గుడికి వెళ్ళారా? ఆ తేలే ఇటుకల్ని చూసారా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.